హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే మనం ఇలా ఫిషెస్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అయితే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట. దాని తర్వాత మీకు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనమైతే దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకోవాలి. ఎక్కువగా కారం తినే వాళ్ళైతే 3 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. చూడండి, దాని తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ అయితే నేను కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే నేను వేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత జీలకర్ర మెంతుల పొడి కూడా నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా మనం అంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ దాకా పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అయితే మీరు ఏదైనా ప్యాన్ తీసుకోవచ్చు. దాంట్లోకి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా మనం అయితే మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా మనం అన్నీ వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచిగా అయితే వేసుకొని వీటిని ఒక సైడ్ అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మూత పెట్టి ఇలా అయితే మనం ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఒక సైడ్. దాని తర్వాత అది ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ అయితే మనం మలుపుకోవాలి. దాని తర్వాత మనం దీంట్లో కొంచెం చింతపులుసు అయితే కూడా పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది తినడం వల్ల అయితే మన కళ్ళు మంచిగా కనిపిస్తాయి. ఇంకా దీంట్లో అయితే సి విటమిన్ ఉంటుందన్నమాట. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మనకు తయారైపోయినట్టే. చూడండి ఫ్రెండ్స్, ఎంత యమ్మీగా కనిపిస్తుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.